పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలు. మరి కొద్ది సమయం మాకు ఎక్కువ లాభం కలుగున్నట్లు కృపను దయచేయండి. మరి సాక్ష్యము, వాక్యం కూడా మీ బిడ్డలకు వివరించవలసింది. దయగల దేవా, నన్ను ఖాళీ చేయవా. ఓ తండ్రి, సమస్తం చూస్తున్న దేవుడు, నీ బిడ్డలకు నష్టం కలగనీయకు. కొద్దిసేపైనా కూడా మేలుకరంగా మార్చండి. దయ చూపించమని ప్రార్థన చేస్తున్నా. నీ కృపకు నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. దయ చూపించండి. నమ్మదగిన నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరమని బతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 147, 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. 10వ వచనం కూడా. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువ యందు ఆయన ఆనందించడు. ఈ వచనం ద్వారా మనము గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఈ దినం మనతో మాట్లాడాలని దేవుడు కోరే సంగతి ఏంటంటే, తన కృప కోసం కనిపెట్టుకోవాలా అనేది దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. అట్లాంటి వారంటే ఆయనకు ఆనందం. 10వ వచనం మనం చదివినాం కదా, గుర్రముల బలము యందు, నరుల కాలి సత్తువ యందు ఆయన సంతోషించడు, ఆనందించడు. అంటే ఏమని అర్థం అంటే, నేను చాలా బాగా మంచి మార్కులు తెచ్చుకోగలను, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది, త్వరగా నేర్చుకోగలను, చాలా నేను నిబ్బరంగా ఉండగలను, నాకు బలం ఎక్కువ, నా ఖాళీ సత్తు అంటారు దాన్ని, జ్ఞానం ఎక్కువ, నేనంటే మా టీచర్కి ఇష్టం, నా టీచర్ ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వేస్తుంది, మా తల్లిదండ్రులు నాకు బాగా చూసుకుంటారు, మా అన్నదమ్ములకి అందరికీ నేనంటే చాలా ఇష్టం, ఇంకా ఏవైనా కానీ వీటి యందు నువ్వు అతిశయిస్తే దేవుడు దాన్ని యందు సంతోషించడు, ఆనందించడు. నీకు సంబంధించిన నీ శక్తి అనుకుంటున్నావు, నీ బలం అనుకుంటున్నావు. ఫలానా పాపం నేను ఈజీగా జయించినాను, ఇంకా కూడా ఏదైనా జయిస్తాను, అలాగా నీ శక్తి మీద నీ బలం మీద నువ్వు ఆధారపడినప్పుడు అది దేవుడు సంతోషించలేడు. ఎందుకంటే అది వాస్తవం కాదు. ఏమైతే మనం కలిగి ఉన్నామో అది దేవుని కృప. గుర్తుంచుకోవాలా. ఏదైతే మనం కలిగి ఉన్నామో అది దేవుని ఉచితమైన కృప. ఇప్పుడు రక్షించబడినావు కదా, చూద్దాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. ఎందుకు అట్లా చెప్తున్నారు? రక్షించబడింది కూడా మన చేత అవ్వలేదట, దేవుని కృప. అది దేవుని వలన కలిగింది, మీ వలన కలిగింది కాదని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అసలు మనం విశ్వాసం పెడితేనే కదా మనం రక్షించబడింది. ఆ విశ్వాసం, నేను నమ్మిన దేవుణ్ణి, అందుకనే నేను రక్షించబడినా అని మనం అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంకా నమ్మలే. విశ్వాసం ద్వారాను దేవుని కృప చేతనే. దేవుడు నీ ఎడల కృప చూపకపోతే నువ్వు రక్షించబడలేవు. కింద రాస్తున్నారు మనలాంటి వాళ్ళ కొరకు, ఇది నీ వల్ల కలిగింది కాదు, నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల. ఇంకా దీని విషయమే అలాగన్నప్పుడు ఇంకా ఏదైనా కూడా నీ వల్ల అయింది కాదు. గుర్తుంచుకో. ఫలానా నీ ఇంట్లో అందరు నేను ఎక్కువ ప్రేమిస్తున్నారు అనుకో, అది నీ వల్ల అయిందా? నువ్వు ఎరుగుదువా? ఒకవేళ నువ్వు దాని అందు అతిశయిస్తే వాస్తవంలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అనుకుని దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ వెంట పరిగెత్తుతున్నావో వాళ్ళ ప్రేమ ఎంత అల్పమైందో నువ్వు ఎరగలేకపోతున్నావు గనక నీకు తెలియపరుస్తాడు. లేకపోతే నీ ఖాళీ సత్తువైందు, నేను ఇంత మేల్కోగలను, ఇంత జ్ఞానం ఉందని నీ జ్ఞానం బట్టి నువ్వు విర్రవీగుతున్నావా? దేవుడు చెప్తాడు, ఈ లోక జ్ఞానం అంట దేవుని దృష్టిలో వెరితనం అంటది. అర్థమైందా? నీకు అలాంటి జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ లోక జ్ఞానం, నేను బాగా ఉన్నాను, బాగా నేను అది ఇది అనుకోండి, గర్వించకు, అతిశయించకు. అతిశయించువాడు యెహోవాను బట్టే, ఆయనను జాగ్రత్తగా వెదికి
కనుగొను ఆడే కనుగొనుటలో అతిశయించాల. అది దేవుడు చెప్పే సంగతి. తన కృప కోసం కనిపెట్టుకొని. కాబట్టి తన కృప నువ్వెంతున్నా, నీకెంత డబ్బున్నా, ప్రభు నేను దీన్ని ఎట్లా ఉపయోగించాలి ఎరగాలి. మనం ప్రభువు శక్తిని, ప్రభు జ్ఞానాన్ని, ప్రభు నడిపింపుని. ఇంతవరకు కూడా నువ్వు అడక్కపోయినా నీకు సహాయపడతా వచ్చినాడు. ఎరిగిన తర్వాత అయినా కూడా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ప్రభు కృప మీద మనం ఆధారపడాలి. పలానా డబ్బు ఉంది, ఉపయోగించాలి ప్రభు, ఎలాగో దీన్ని ఉపయోగించాలి నేను అని అడగాలి. అని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా అడుగు వేయాలి. ఆ రీతిగా వేసినప్పుడే దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉంటాడు. లేకపోతే ఆయన కృప లేకపోతే నువ్వేమీ చేసుకోలేవన్న సంగతి దేవుడు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. కాబట్టి దేవుడి వాక్యము ఇక్కడ కానీ మందిరంలో కానీ ఎక్కడైనా నువ్వు వింటున్నప్పుడు నీకు అర్థం అవ్వట్లేదు అనుకో, ప్రార్థన చేసుకొని ప్రభువా నాకు అర్థమయ్యేటట్లు చేయి, దానికి నేను లోబడలేకపోతున్నాను, నువ్వు చెప్తున్నావు కానీ లోబడేటట్లుగా కూడా నువ్వు నాకు సహాయం చేయి అని మనం అడిగినప్పుడే దేవుడు అవి మనకు తెలియపరిచేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు కూడా ప్రభు చెప్పిన మాట, ఒక ముళ్ళు ఉంటది పౌలుకి, అది తీసేయమని ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు అది తీసేయడు దేవుడు. తీసేయకుండా ఏమంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. ఈ నా జీవితంలో కూడా ఏదో ఒక ముళ్ళు ఉంటుంది, అది దేవుడు తీసేయడు కానీ ఉంచుతాడు. ఎక్కువ గుచ్చుకోకుండా దాన్ని జాగ్రత్త పరుస్తాడు. అవసరమైనప్పుడు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు. ఎప్పుడు అవసరమైనప్పుడు అంటే నీవు హెచ్చిపోక ఉండున్నట్లు ఆ ముళ్ళు నీలో ఉంచినాడు. అంటే ముళ్ళు ఉంటుంది కానీ అది ఏమి ఉన్నా లేనట్టే. ఎప్పుడైనా గుచ్చుకుంటుంది. నువ్వు ఎక్కువ నువ్వు హెచ్చించుకుంటుంటావు అనుకో, అప్పుడు అది గుచ్చుకొని నువ్వు శరీరమమ్మ, నువ్వు ధూళివి గుర్తుపెట్టుకో, కొంచెం ఎక్స్ట్రా చేసినావు అనుకో ఈ ముళ్ళు గుచ్చుకుంటుంది. కాబట్టి నోరు మూసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి సరైన మార్గంలో ఉన్నాడు అని మనల్ని హెచ్చరిస్తుంది. అలాగా దేవుడు పౌలుకే కాదు మనందరికి కూడా ఉంచినాడు. ఇంకా మనము అది గుచ్చుకుంటున్నా అర్థం కాకుండా మనం వెళ్ళిపోతా ఉన్నాము అని అంటే మనము ఆత్మీయ సంగతి ఎరుగలేని శరీరానుసారమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇప్పుడైనా కూడా ఆయన కృప కోసం మనం ఆధారపడాలని దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు పౌలు ఉన్నాడు, అక్కడ చెప్తాడు కదా 2 కొరింథీ 12లో, నాకు ప్రత్యక్షతలు అనేకం కలిగినాయి, అయితే వాటి వల్ల నేను హెచ్చిపోకున్నట్లు దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు. అంటే మనం గర్వించకుండా, మనం రాంగ్ రూట్లో వెళ్ళకుండా, రాంగ్ రూట్ వెళ్తే ఏమవుతుంది, అమ్మో పౌలంతటి వాడు రాంగ్ రూట్లో వెళ్ళిపోతే అసలు ఎంత భయంకరంగా శత్రువు చేత వాడబడతాడు తెలుసా, ఎంత నష్టమో. చేసిన పరిచయం ఎంత తన చేతులు ఆడని తాను పాడు చేయగలడు. అంటే లాస్ట్కి వెళ్ళిపోతావు, చివరి అల్టిమేట్గా ఎక్కడ పడిపోతావు, నిత్య నరకానికి ఎడవబడతావు. ఇస్కరియోతు యూదా సంగతి అంతే కదా. తాను పోవలసిన చోటికి పోలేక తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. అదే జరుగుతుంది పౌలు విషయంలో కూడా. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు బాబు నువ్వు హెచ్చిపోవడం ఎందుకు, ఇవన్నీ పోగొట్టుకోవడం ఎందుకు, ఈ ముళ్ళు నీకు అవసరం. దేవుడు పౌలు జీవితంలో ఉంచినాడు. ఎందుకు? తన కృప కొరకు, కృప మీద ఆధారపడాలి, కృప కోసం కనిపెట్టు, నా కృప నీకు చాలు. కానీ ఎంత ముళ్ళున్నా అక్కర కొలది దేవుడు ఏం చేస్తున్నాడంటే అవసరతను తీరుస్తున్నాడు. ఇక్కడే అంటాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అంటే పౌలుకి ఎప్పుడైతే బలహీనత ఉందో ఆ బలహీనతలో దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడంట. తన శక్తి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఎందుకు మనకు భయం ఎందుకు? ప్రభు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడట. కృప అంటే అదే సమయం, పలానా టైము, పలానా అమౌంట్, పలానా రీతి హెల్ప్ అనేది కాదు. అది కృప అంతే. ఏ సమయానికి ఏదో సమయోచితంగా ఆయన ప్రభు మనల్ని ఆదుకునేవాడిగా ఉంటాడు. పౌలు విషయంలో కూడా అట్లానే, పౌలు అంతటి వాడి విషయం మన జీవితంలో కూడా అలాంటి ముళ్ళు ఉంటాయి. నా జీవితంలో ఉన్న ముళ్ళు గురించి నేను మీకు చెప్తాను. నేను చిన్నతనం నుంచి, అంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినారు కదా,
దాని తర్వాత అది ఇన్హేల్ చేయాలి. ఆ టైంలో చిన్న వయసులో అమ్మ వాళ్ళు చెప్తుంటే కూడా నేను పెడచెవిన పెట్టినాను. అప్పుడు ఫ్లమ్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట. ఆ లంగ్స్‌కి, హార్ట్‌కి మధ్యలో అది ఉండిపోకూడదు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పుడు నేను సరిగా ఇన్హేల్ చేయలేదు. సరే అప్పటికి బానే ఉందని పంపించేశారు. 6 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్‌కి రమ్మన్నారు. ఈ లోపల ఏమైంది అనంటే ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఫ్లమ్ ఉండిపోయింది. అట్లా లంగ్స్‌లో ఉండిపోయింది. అలాగా నేను రెస్పిరేటరీ సంబంధించిన రోగం వచ్చేసింది. తర్వాత వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇచ్చినారు. తర్వాత అలర్జిక్ బ్రాంకైటిస్ వచ్చింది. తర్వాత నేను ఇన్హేలర్స్ వాడాల్సిందొచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకా అప్పుడు ఎక్కువ ప్రెగ్నెంట్ అప్పుడు ప్రెషర్ ఎక్కువ పడింది లంగ్స్ మీద. అప్పుడు ఆయాసం మొదలైంది. ఆ తర్వాత ఇన్హేలర్స్ వాడాల్సిందొచ్చింది. అలాగున ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇన్హేలర్స్ వాడుతా ఉన్నాను. దేవుడు అంటే అన్నీ నాకు ఇచ్చినాడు దేవుడు. అదే సమయంలో ఇది కూడా నాకు ఇచ్చినాడు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు ఆయాసం అనేది అట్లాగే కంటిన్యూ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆత్మీయంగా బాగా తగ్గిపోయినా. అంతకుముందు కూడా ఇన్హేలర్స్ అవసరం ఎప్పుడో ఒకసారి వచ్చింది. తర్వాత అవసరం రాకుండానే అసలు వాడలేదనుకుంటా అక్కడెప్పుడు. ఊరికే లైట్‌గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉండేదంతే. అప్పుడప్పుడు జలుబు చేసేది. మ్యారేజ్ అయిన తర్వాత బాగా దేవునికి నేను దూరమైన సందర్భంలో ఈ ముళ్ళు మళ్ళా కుచ్చుకుంటా వచ్చింది. ఆయాసం ఎక్కువైంది. ఇన్హేలర్స్ వాడుతా వచ్చినాను. ఎక్కడ రాను రాను గూడా ఇంకా జాబ్ వచ్చింది. పిల్లలు గూడా పెద్దగయినారు. స్కూల్స్‌కెళ్తా ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో ఆయాసము ఎక్కువైతా వచ్చింది. వైజాగ్‌లో ఉన్నాం. ఆ సీషోరో మరేమో మరి తెలీదు. అక్కడ నైట్ టైమ్స్ కూర్చొని నిద్ర పట్టేది గాదు. నైట్ అంతా కూర్చొని ఇన్హేలర్ ఏసుకోవాల్సిందొచ్చేది. నిద్ర పడితే గూడా 3 గంటల వరకే నిద్ర పట్టేది. 3 తర్వాత కంపల్సరీ నువ్వు ఎన్ని సార్లు ఏసుకున్నా గూడా కూర్చోవాల్సిందే. కూర్చోకపోతే ఆయాసం ఎక్కువయ్యేది. అలాగా అందరూ నిద్రపోతుంటే నేను కూర్చొనుండేదాన్ని. అలాగా నేను అతిశయించకున్నట్లు ఆ ముళ్ళు నాకు కుచ్చుకుంటా వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో నాకు జాబ్ వచ్చిందనమాట. గవర్నమెంట్ జాబ్. అది అంతకుముందు మా ఫ్రెండ్స్ కంటే గానీ, బీహెచ్ఎంఎస్‌లో నా ఫ్రెండ్స్ కంటే గానీ, నేను ఎంఎస్‌సి ఫిజియాలజీ చదివినప్పుడు మా ఫ్రెండ్స్ కంటే గానీ, ఈవెన్ బ్రదర్ కంటే గానీ ఎక్కువ సాలరీ అనమాట. ఇంకా సడెన్‌గా వచ్చేసింది. మా బంధువుల్లో గూడా, ఫ్రెండ్స్‌లో అంటే బీహెచ్ఎంఎస్ ఫ్రెండ్స్ అందరిలో గూడా. వాళ్ళు ఇప్పుడున్న స్థితి కంటే నాదే ఎక్కువ హైయెస్ట్ అనమాట. అట్లాగా అన్నిట్లో దేవుడు హెచ్చించేసినాడు. మరి దాన్ని బట్టి నేను అతిశయించినాను అనుకుంటాను. మరి నాకు అంత జ్ఞాపకం లేదు. దేవుడు ముళ్ళు కుచ్చుకునేటట్లు చేసినాడంటే కంపల్సరీ అతిశయం ఉంటది. మా బంధువుల్లో గానీ, తోడికోడళ్ళు వీళ్ళందరిలో గూడా దేవుడు సడెన్‌గా హెచ్చించి హెచ్చిస్తా వచ్చినాడు. హెచ్చించడానికి కూడా ముందుగా నేను ఆ స్ట్రగుల్ అనేది ఎంఎస్‌సి చదివేటప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు, శోధనలు వస్తా వచ్చినాయి. వాటన్నిటిలో గూడా దేవుని చిత్త ప్రకారం వెళ్ళటం వల్ల దాంట్లో దేవుడు విజయం ఇచ్చినాడు. అందరు చూసి రాసుకున్నా, నేను చూడకుండా రాయడం. ఇవన్నీ సంగతులు అనేకం జరుగుతా వచ్చినాయి. గనుక దేవుడు సడెన్‌గా జాబ్ ఇచ్చి హెచ్చింపజేసినాడు. అలాగున దేవుడు నేను హెచ్చిపోక ఎండునట్లు గూడా దేవుడు ఆ ముళ్ళును మరలా కూర్చుతా వచ్చినాడు. అప్పుడు ఆ సమయంలో ఏమైంది, అలాగా ఆయాసం వస్తా ఉంది. తర్వాత ఇంకా నేను నాకు నేలుగా నాకేమని తెలుస్తది నేను, నేను సంపాదించిన, ఎన్ని వచ్చినా సంపాదించడం కాదు దేవుడిచ్చిన కృప అది. ఇవన్నీ నాకున్న ఆరోగ్యం ఇలాగుంటే నా పరిస్థితి ఏంది? దేవుడి కృప నాకు లేకపోతే నా పరిస్థితి ఏంది? చెప్పండి. రాత్రంతా తెల్లవారుజామున నుంచి లేసి కూర్చొని అందరు నిద్రపోతా ఉంటే నా బాధ ఎవరు చెప్పండమ్మా. ఎన్ని నాకు కలిగి ఉన్నా, నా బాధని ఎవరు అర్థం చేసుకోగలరు? నన్ను ఎవరు బాగు చేయగలరు? దేవుడి కృప లేకపోతే బాగు కాగలనా? అంతకుముందే మా నాన్న అన్ని తను డిపిహెచ్ చేశారనమాట. ఎంబీబీఎస్ డాక్టరు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నారు. అన్ని డాక్టర్స్‌కి చూపించినారు. నేను కూడా హోమియోపతి, అల్లోపతి అన్ని ఎక్కడ తగ్గలేదు. ఇంక చాప మందులు గూడా ఇస్తారు గదా! అది గూడా వాడినా. హైదరాబాద్‌లో ఇచ్చేవాళ్ళు. అలాగా ఇట్లాగా అయిన తర్వాత
అన్నీ కూడా అయిపోయినా కూడా నా పరిస్థితి ఏమైంది? ఆయాసం వస్తూ తెల్లవారుజామున అలా కూర్చోవాల్సింది వస్తుంది. ఇప్పుడు నేను తగ్గకేం చేస్తాను చెప్పండి? నా గర్వం అణచిపోకేమైతుంది? కంపల్సరీ. ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలా? మా నాన్న మీద, లేకపోతే నా భర్త మీద మంచిగా ప్రేమగా చూసుకుంటున్నానని, నా పిల్లల మీద, నా జాబ్ మీదనా, నా కలిగి ఉన్నదా? ఏది నన్ను కాపాడగలదు? ఏది నన్ను బాగు చేయగలదు? ఏది నా ఈ బలహీనతలో బలవంతురాలుగా చేయగలదు? నా దేవుడు, ఆయన కృప. ఆయన ఏం చేసినాడంటే అదే బలహీనత నాకు బలంగా మార్చినాడు. ఎలాగంటే ఇంతకుముందు నేను మీకు చెప్పిన అదే 3 గంటలకు లేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక దేవుడి మహాకృపను బట్టి దేవుని ప్రార్థన చేసిన, ఏంది ప్రభువా నాకు ఈ బాధ అని. అప్పుడు నేను దీనురాలై దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకొని తన శక్తి నా బలహీనతలో పరిపూర్ణం చేసి నన్ను బలవంతురాలుగా చేసినాడు. ఎట్లాగా బలవంతురాలుగా చేసినాడంటే అప్పటి నుంచి నేను బైబిలు మరలా నేను చదవటం. మరలా ఎందుకు అంటున్నానంటే నేను బైబిలు అంటే పెళ్లి కాకముందు ఎంతో ఆత్మీయంగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత బాగా తగ్గిపోయినాను. ఇక తిరిగి నేను అప్పుడు బైబిల్ బాగా చదువుకోవడం, రాత్రంతా తెల్లవారే వరకు కూడా దేవుని సన్నిధిలో ఉండేదాన్ని. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, 3 నుంచి ఎండబడే వరకు 6 గంటల వరకు ఆయన సన్నిధిలో ఉండేదాన్ని. ఇప్పుడు ఏమైపోయింది? ఆ బలహీనత నాకు బలమైపోయింది. అదే సమయంలో బలమైపోయింది. క్రమక్రమంగా నాకు కూడా దేవుని వాక్యంతో ఆయన సన్నిధిలో గడిపే కొద్ది కూడా ఆయాసం తగ్గిపోతా వచ్చు. తగ్గిపోవడం అంటే అదేంది పూర్తి కాదు. అది ముళ్ళు గుచ్చుకోవడం మానేసింది. తిరిగి నాకు నార్మల్ అయింది. ఆ రీతిగా నాకు తర్వాత మళ్ళీ పడుకోవడం మళ్ళీ మొదలుపెట్టిన 3 గంటలకు లేసి ప్రార్థన చేసుకోకుండా. అప్పుడు మళ్ళీ గాయం మళ్ళీ రేగింది. మళ్ళీ ఆయాసం రావడం మొదలుపెట్టి. అప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఇది నీకు 3 గంటల ప్రార్థన నేర్పించడానికి వచ్చిందమ్మా, మళ్ళా పడుకోవడానికి కాదు. అది నువ్వు కంటిన్యూ చేస్తే ఇది నీకు కూర్చుకోదు అని చెప్తా వస్తే, సర్లే ప్రభు అని ఇంకా నేను అది కంటిన్యూ చేస్తా వచ్చినాను సెకండ్ టైం నుంచి. అప్పటి నుంచి మెలకువగా హెల్త్ బాగాలేనప్పుడు దేవుడి పనిలో ఇంకా మరింతగా బలపడు ముందుకు రావడం వల్ల ఆ శరీర బలహీనతలు ఏవైనా కానీ ఆ ముళ్ళు వచ్చిన ప్రతిసారి నన్ను బలవంతురాలుగానే పనిచేస్తా వచ్చిన. తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పుడు కూడా బెడ్ మీద కొన్ని దినాలు నేను ఉన్నప్పుడు చాలా చిరాకు ఉండేది. ఇదేంటిది ఇట్లా పెట్టినావు ప్రభా? నేను ఇంతకుముందు అనుకునేదాన్ని అసలు ఎప్పుడు బెడ్ మీద అట్లా రిలాక్స్గా పడుకో అంటే నాకు చాలా ఇష్టం. ఒకవైపు పరిచర్య ఉంది, భారం ఉంది, మంచి వాక్యం చెప్తాను, ఆడిగిపోతాను ఈడిగిపోతాను. కానీ కొన్నిసార్లు దేవుడి పనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు రెస్ట్లే ప్రభా అని దేవుని చేసేదాన్ని. అలాగ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే అట్లే పడుకోవాలి కదమ్మా నీకు ఇష్టం అని బ్యాక్ పెయిన్ తీసుకొచ్చినాడు. బెడ్ మీద పడుకున్నావు కదా నీకు ఇష్టం కదా అన్నాడు. అంటే అప్పుడు భయం వేసింది, చిరాకు వచ్చింది బెడ్ మీద పడుకోవాలంటే. వద్దు ప్రభువా నేను లేస్తాను, నీ పని చేస్తాను, నన్ను క్షమించు. నీ పని అనేక సార్లు సోమరిగా పడుకోవాలని నేను నిర్లక్ష్య పెట్టినాను. ఇప్పటి నుంచి అట్లా నేను చేయను అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తర్వాత అది బాగు చేసినాడు. ఇప్పుడు ఆ బలహీనత మళ్ళీ బలంగా మారింది, ఆత్మీయ బలంగా. అట్లా సోమరిగా ఉండకుండా ఎప్పటికప్పుడు దేవుడు నన్ను సరి చేసుకుంటూ తన మార్గంలో ముందుకు నడిపిస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన కృప కోసం ఆ రీతిగా మనం కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఆ బలహీనతే నీకు బలంగా మారుస్తాడు. బలహీనత ఇది శారీరక సంబంధంగా ఉండొచ్చు. సమాజంలో నీ యొక్క స్థితిని బట్టి ఎవరైనా అవమానపరుస్తూ ఉంటారు, ఏదో ఫేస్ చేస్తూ ఉంటావు. అలాంటి విషయంలో కూడా ఆ బలహీనత నీకు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు బలంగా మారుస్తాడు. అంటే కృప అంటే దాంట్లో అన్ని ఇమిడుకొని ఉంటాయి, ఆశీర్వాదాలన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు ఆ బాధను బట్టి నువ్వేం చేస్తావు? దేవునికి సమీపం అవుతావు. అదే బలంగా నీకు మారుతుంది. నేడు నేను కలిగి ఉన్న దానికి కారణం ఆయన కృప, ఆ ముళ్ళు. కాబట్టి దేన్ని బట్టి బాధపడొద్దు. దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చినాడంటే దేవుని వందనాలని చెప్పు. ఈ స్థితే నీకు లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఉండలేవు గనక నిన్ను ప్రేమించి ఆ స్థితిని ఇచ్చినాడు. నేనైతే ఇప్పుడు ఇదే అనుకుంటాను, ప్రభా ఆ దినం నువ్వు నాకు అమ్ములు నుంచినందుకు, నన్ను బాధ పెట్టినందుకు నీకు వందనాలు. ఆ రోజు బ్యాక్ పెయిన్ నాకు అనుగ్రహించి నువ్వు బెడ్ మీద పడుకోబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దానివల్ల ఎన్నో పాఠాలు నువ్వు నాకు నేర్పించినావు. దానివల్ల ఈ రీతిగా నేను ఆగక కొనసాగడానికి నువ్వే నాకు కృపనిస్తున్నావు.
అనేక సంగతులు, ఆత్మీయ సంగతులు అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇస్తున్నామని దేవుని నేను ఇప్పుడు స్తుతిస్తాను. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మంచివాడు, మంచివాడు, మంచివాడు. ఆయన మేలే చేస్తాడు. అన్నిట్లో నువ్వు చూడాల్సిన దృష్టిలో చూస్తే అది నీకు ఆశీర్వాదం. కాబట్టి ఈ రకంగా మన జీవితంలో కూడా సంతోషంగా వెళ్దాం. ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతిస్తాం. ఆయన చెప్పినట్లు లోబడి విజయాన్ని పొందుతాం. శత్రువు మీద విజయాన్ని పొందుదాం. శత్రువుకి సిగ్గు కలగజేద్దాం. మనల్ని సిగ్గుపరచాలనుకున్న వాడిని మనమే సిగ్గుపరుస్తాం. ఆ రీతిగా చేయటకు మనందరికీ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్. దేవాందనాలు, స్తోత్రాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవాయేశ్వర సమయంలో తండ్రి యేసయ్య నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. స్తోత్రాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవాయేశ్వర నీ కృప లేనిదే తండ్రి యేసయ్య మేము క్షమించలేమంటూ మాట్లాడుతూ వచ్చావయ్యా. స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి యేసయ్య తండ్రి. దేవా యేసయ్య ఉచితమైన నీ కృపే తండ్రి యేసయ్య ఈ రోజు నన్ను బ్రతికింప చేసింది తండ్రి యేసయ్య. దేవా యేసయ్య దేవా సజీవ సాక్షిగా ఉన్నాను తండ్రి. స్తోత్రాలు తండ్రి. దేవా ప్రతి ఒక్క నిమిషం తండ్రి యేసయ్య దేవా యేసయ్య సెకండ్ తండ్రి యేసయ్య మీరే నన్ను నడిపిస్తూ తండ్రి యేసయ్య ఏ అపాయం జరగకుండా కాపాడుతూ వచ్చావయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా యేసయ్య తండ్రి. దేవా మేము తండ్రి యేసయ్య నా పట్ల తండ్రి యేసయ్య దేవా నా పట్ల నేను అతిశయపడకుండా తండ్రి యేసయ్య నీ యందు నేను అతిశయించే బిడ్డగా నన్ను ఉంచండి తండ్రి యేసయ్య తండ్రి. నేనైతే తండ్రి ఎన్నోసార్లు తండ్రి నా పట్ల నేనే అతిశయపడ్డాను తండ్రి. నన్ను క్షమించండి తండ్రి. దేవా యేసయ్య తండ్రి యేసయ్య నీ యందు తండ్రి యేసయ్య నేను దేవా అతిశయపడినట్లు సహాయం చేయండి తండ్రి. నీ యందు నేను అతిశయపడినట్లు సహాయం చేయండి తండ్రి యేసయ్య. దేవాగారవం తండ్రి అటువంటిది ఏమీ నా దరిదాపులకు రాకుండా తీసివేయండి తండ్రి. దేవా యేసయ్య ఏది చేసినా అది మా మేలుకే అని తండ్రి యేసయ్య ఆంటీ దేవా చెప్తూ వచ్చారయ్యా. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ విషయంలో అయినా తండ్రి యేసయ్య తండ్రి అది ఏ బలహీనత అయినప్పుడు ఏ శ్రమ అయినా కానీ తండ్రి యేసయ్య అంతా నా మేలుకే అంటూ తండ్రి యేసయ్య నేను జీవించే భాగ్యాన్ని నాకు దయచేస్తారమ్మని తండ్రి యేసయ్య నన్ను నేను వాక్యాన్ని కప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా నమ్మకం మా ప్రియమైన పరమకృప తండ్రి మరొకసారి పాఠశాల చేరి మేము ప్రార్థించడానికి మాకు మేము గురించినటువంటి కుటుంబ బట్టి ఆంటీని వాటిని శ్రీషాటు మరియు పక్షాల గురించి బాగా వింటాను బట్ట మనం ప్రభావ కీర్తనలు 187 వచ్చాము 10-11 వచ్చాము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి మనం తండ్రి ఈ దినము ఈ క్షణము నా తండ్రి ఇలాగ సజీవురాలుగా ఉన్నానంటే ఇది కేవలం నీ కృపని ప్రభావ అంత మాత్రమే కాదు నా తండ్రి నేను రక్షించుకుంటూ వచ్చింది అది కూడా నేను చేసినటువంటి క్రియల ద్వారా కాకుండా ప్రభా నీ కృప చెప్పిననే మీరు నాకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చారు. మీకున్న వేలాది ఇది స్తోత్రం ప్రభా. నన్ను ఎంచుకొని నన్ను తండ్రి నన్ను నీ బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడి ప్రభా నా తండ్రి నీ రక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకున్న వేలాది ఇది స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం నా తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా నెల నీ శక్తి కలిగి జీవించడానికి సహాయపడుతురండి. నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రభా నా తండ్రి ఇప్పటి వరకు నా శక్తి నేను చేసిన వాళ్ళే అయ్యింది అనుకుంటూ వచ్చి నన్ను క్షమిస్తుందండి నా తండ్రి. నీ శక్తి ప్రభా నాకు తోడు లేకుండా నేనేమి చేయలేను ప్రభా. నేను అలాగే ప్రభా అనుదినము ప్రభా అనుక్షణము నాతో ఉండి నా తండ్రి నీ శక్తిని నాకు అనుగ్రహిస్తురండి. అంత మాత్రమే కాదు నా జీవితంలో మీరు నాకు అనుగ్రహించినటువంటి మిమ్మల్ని బట్టి మీకున్న వేలాది వందములు స్తోత్రము చెల్లించుకుంటూ వస్తున్నాం. దాన్ని నిత్యమాను దినము ప్రభా నీ పాద సన్నిధిలో నాయకుని మోకరించి ప్రార్థించుటకు నాయకుని నీ పాదాలు యొద్దకు జాడుటకు ప్రభావం మీరు నాకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి మీకెన్నో వేలాది వందములు స్తోత్రము చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇలాగాను దినము ప్రభా ప్రార్థనలో గడపడానికి ప్రభా నీతో మాట్లాడే అవకాశం నాకును అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి మీకెన్నో వేలాది వందములు స్తోత్రము చెల్లించుకుంటూ వస్తున్నాను.
మీలాగు ప్రభు కాల సమయంలో నేను నిన్ను గురించి ప్రార్థించినట్లు మీరు నాకు నన్ను గురించిన కలుపుని బట్టి మీకు నా వేలాది వందలు స్తోత్రము చెల్లించుకుంటూ నా ఈ కొద్ది స్థితి ప్రార్థన పశునామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి దైవం దేవా బిడ్డలతో కలిసి వాక్యం వినడానికి మీకు ఇచ్చిన మంచి సమయంలోకి కొన్ని వస్తాలు తెలుసుకుని కాకుండా మీరు చూసుకోవడానికి ఇంకా సజీవులకు ఉంచినందుకు ఇంకేమైనా స్తోత్రాలు తీసుకుంటున్నాను. ఇచ్చిన ఈ వాక్య భాగం కూడా మీకు ఇక తన చూసే కొరకు కనిపెట్టి ఏహో వాణి ఇస్తున్నారని మాట్లాడుతున్నారని కొన్ని ప్రతి విషయంలో అక్షయిస్తూ ఇస్తున్నాను. నేను క్షమించయ్యా, నేను అనుకుంటూ వచ్చినాను, నేను క్షమించయ్యా. నీ కృప వల్ల నేను అన్ని పొందుకుంటూ వచ్చినానయ్యా. అయ్యా నీ కృపతో నేను రక్షిస్తూ వచ్చినానయ్యా. నీ పొందనాలు చెల్లించుకున్నానయ్యా. ఎక్కడ కూడా నేను గర్వించకుండా అయ్యా పడిపోకుండా మీరే నాకు సహాయం చేయండి అయ్యా. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. నీ కృపను కనిపెట్టుకుంటే నాకు సహాయం చేయండి అయ్యా. ఈ రోజు అంతట్లో కూడా ఇక్కడ బాగా పెట్టుకుందా ఇక్కడ గర్వించకుండా జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ఈ రోజు అంతటి మీ చేతికి నన్ను అప్పు చెప్తుంది. తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీరు ప్రభా తండ్రి నిజంగా తండ్రి అనేక సార్లు ఎన్నో విషయాల పైన అతిశయించే మనసు నాలో కూడా ఉందయ్యా. నన్ను క్షమించండి ప్రభా తండ్రి. నన్ను అలగొట్టి ప్రభా తండ్రి నన్ను విరిచి ప్రభా తండ్రి మీరు నీ కృపకి నేను తెస్తా ఉన్నారు. నీ శిక్షార్థమైనటువంటి గద్దింపులు నీ యొక్క తండ్రి దేవా తండ్రి నా యొక్క తండ్రి శరీరం మందు ముళ్ళు దాని ద్వారా నన్ను ప్రభా తండ్రి నీ కృప కిందికి నీ మీద ఆధారపడుటకు నాకు నేర్పిస్తున్నటువంటి ప్రతి దాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉంటున్నాను అయ్యా తండ్రి. మీరు గుర్రముల బలం ఎందు సంతోషించే దేవుడు కాదు ప్రభా తండ్రి. దేవా తండ్రి నరుని కాలి సత్యమేందు కూడా సంతోషించే దేవుడు కాదని మీరు మాట్లాడుతూ వచ్చారు అయ్యా. నిజంగా తండ్రి నీ కృప కొరకు కనిపెట్టే వారి ఎందే నీవు ఆనందించే దేవుడు. అవును ప్రభా, అనేక సార్లు తండ్రి తండ్రి ఇలా కూడా కనిపెట్టలేకపోతూ వచ్చాను అయ్యా తండ్రి. దేవా తండ్రి అనేక సార్లు దేవా తండ్రి అన్ని సమయాల్లో ప్రభా నీ కృప మీద ఆధారపడి ప్రభా తండ్రి ఏదైనా వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. దేవా తండ్రి పోషణలో ప్రభా అంటూ కొరింథియన్స్ 9 లో కూడా ప్రభా తండ్రి అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగి ఉండాలంటే కూడా నీ కృప మీద ఆధారపడాలని చెప్తా వచ్చారు. నిజమే ప్రభా తండ్రి. నిజంగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో తప్ప దేని యందు కూడా తండ్రి ఆనందించేదానిగా ఉండకూడదని చెప్తా వచ్చారు అయ్యా తండ్రి. నిజంగా ప్రాక్టికల్ గా తండ్రి ఇది పాటించగలుగున్నట్లుగా నాకు నువ్వు కృపను అనుగ్రహిస్తురండి అయ్యా. ఎక్కడ నేను గర్విస్తున్నాను అక్కడ వెంటనే తండ్రి నీ యొక్క గద్దింపును నాకు అనుగ్రహించి నన్ను గద్దించి నన్ను శిక్షించి దేవా నీ రూపంలోనికి వచ్చినట్లుగా నన్ను ఎంతైనా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ నీ కృపా వాక్యం నాకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నాథ, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. యొక్క ఉదయకాల సమయంలో నాతో కూడా మాట్లాడినందుకు ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభావ. నేను ఆ గర్వము అహంకారంతో కూడినట్టు నా స్థితి ఎక్కువగా నానే ప్రభావ అతిశయం నాలో కూడా ప్రభావ మరి ఎక్కువ కనబడుతున్నా ఒప్పుకుంటున్నా తండ్రి. మరి నేను వెదికేదానిగా నీ పాదాల దగ్గర ప్రభావ కనిపెట్టేదానిగా నీ కృప కొరకు కనిపెట్టుకునేదానిగా నన్ను మీరు సిద్ధపరచమని వేడుకొని చేస్తున్నాను. ప్రతి దాని విషయమని సన్నిధానంలో ఎలా ఉండాలో నాకు నేర్పిస్తూ రావాల్సిందిగా నీ సందులో వేడుకొని చూస్తున్నాను ప్రభావ. వివేకం కలిగిన దాన్ని, భయభక్తి కలిగిన దాన్ని, నిన్ను ప్రేమించిన దాన్ని, నీ అందు అతిశయించేదానిగా నన్ను మీరు సంపూర్ణంగా మీరు సిద్ధపరచుకుంటూ రావాల్సిందిగా వేడుకొని చూస్తున్నాను. ఈ లోక జ్ఞానము ప్రభావ తీసివేసి దేవుని దృష్టిలో ప్రభావ మరి ఎట్లాంటిదో మరి గరితనం అని మాట్లాడుతూ వచ్చావు కదా ప్రభావ. నా అనే పరిస్థితి నన్ను తప్పించి ఆ లోక జ్ఞానాన్ని తప్పించమని నీ సందులో వేడుకొని కొన్నిసార్లు వాటిని చూసి అతిశయించేదానిగా ఉంటున్నాను. నన్ను క్షమించమని నీ సందులో ప్రాధాయపడుతూ వస్తున్నాను ప్రభావ. ఆ లోబడే తత్వము, ఆ గద్దింపునికి విని ఉందామా, ఆ గద్దింపునికి లోబడే తత్వంలో నన్ను మీరు తీసుకురావాల్సిందిగా నీ సందులో ప్రాధాయపడుతూ వస్తున్నాను. ఎంతైనా ప్రభావ మరి నా గుర్రముల బలం నందను ఆయన ప్రభావ సంతోషించడుగా నరులు కాల్సొచ్చిందా
సంతోషించేవాడు ఆనందించేవాడు అన్నారు. మాట్లాడుతూ వచ్చినందుకే నీకు వందనాలు ప్రభావ. మరి నీ సన్నిధానంలో భయభక్తి కలిగిన దానిగా నీ కృప కొరకు కనిపెట్టి నీలో ఆనందించేదానిగా సంపూర్ణంగా చేయమని, నిజంగా నా యొక్క సొంత పరిస్థితులన్నిటి నేను తప్పించమని నీ సన్నిధిలో వేడుకొంచు నన్ను నీ చేతులకి అప్పగిస్తూ తగ్గించుకుంటూ నువ్వు ఇచ్చిన మాటలు నా హృదయంలో భద్రపరుచుకుని వాటి యందు నెమరు వేసుకొని నడుచుకునే స్థితిని నాకు అనుగ్రహించవలసిన వేడుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ తగ్గించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.